నెక్స్ట్ శాంతి విజయవాడ నుంచి కాల్ చేస్తున్నారు. శాంతి గారు నమస్తే అండి. శాంతి గారు, నేను మీకున్న అనుమానాలని చెప్పిన అడగను, కానీ ఒక తల్లి మనసుగా, ఎందుకంటే ఒక తల్లి స్థానంలో ఉండి ఆలోచిస్తే మీ మనసు ఏమంటుందండి ఇప్పుడు ఆ పాపను చూసి? చాలా బాధగా ఉందండి. అది మీ ఆర్టీవీ లైవ్ చూస్తూనే ఉన్నాను కంటిన్యూస్ గా. పాప గురించి ఏమైనా ఇన్ఫర్మేషన్ వస్తుందేమో అని. పాప దొరకాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామండి. యాజ్ ఏ మదర్ గా నాకు చాలా ఎమోషనల్ అవుతుందండి. నాకు ఒక పాప ఉంది. అయ్యో, తను క్షేమంగా ఉండాలని కోరుకుంటున్నాను. పాప శాంతి గారు కన్నీళ్ళు పెట్టుకోకండి. ఎస్, కొంచెం మనకి ఇది టఫ్ టైం పాప విషయంలో, బట్ తప్పనిసరిగా అందరం కాస్త ధైర్యం తెచ్చుకొని బలాన్ని కూడగట్టుకొని పాపను బ్రతికించుకుందాం. ఒకవేళ ఎక్కడైనా కిడ్నాప్ అనే కోణం అయింటే కనుక కాపాడుకుందాం, పాపను తప్పనిసరిగా కాపాడుకుందాం. శాంతి గారు, మీకేమైనా అఫ్కోర్స్ కాస్త కళ్ళు చెమర్చాయి, మేబీ కాస్త స్వాంతన పొంది మాట్లాడే ప్రయత్నం చేయండి. మీకేమైనా అనుమానాలు అనిపిస్తున్నాయి శాంతి గారు? అనుమానాలు ఏం లేవు సార్. అంటే వాళ్ళ మదర్ కొంచెం తను చూసుకొని ఉండాల్సింది. చూసుకొని అంటే చిన్న పాప ఉంది కదా, తను వాళ్ళ ఫాదర్ దగ్గర ఉందనని తను థింక్ చేసి ఉంటుంది మేబీ. అంటే ఇక్కడ ఇంకొక మాట వినిపిస్తుంది, తల్లి అంత నిర్లక్ష్యం చేసి ఉండకపోవచ్చు, అంటే అంత నిర్లక్ష్యంగా ఉండకపోయింటో బాగుందని చెప్పి. ఒక తల్లిగా మీరు చెప్పండి, నిజంగా ఏ తల్లి అయినా అలా నిర్లక్ష్యం ఉంటారా అండి? ఉండరండి, బేసిక్ గా ఉండరు. తను వాళ్ళ ఫాదర్ దగ్గర ఉందని మేబీ అనుకొని ఉండొచ్చు. ఏ తల్లికైనా ఉంటుందండి, వాళ్ళ పిల్లలు సేఫ్ గా ఉండాలి. మా పాప స్కూల్ నుంచి వచ్చేదాకా నాకు ఒక ఫోబియా అండి. స్కూల్ నుంచి ఇంటికి వచ్చే వరకు ఫోబియా నాకైతే, పాప సేఫ్ గా వస్తుంది అనేసి. అలా ఆ ఫోబియా మీద కొంచెం ఎమోషనల్ అయ్యాను. పాప అయితే సేఫ్ గా ఉండాలని కోరుకుంటున్నామండి. ఏ తల్లికి ఉండదండి నెగ్లెక్ట్ గా ఉండాలని, ఏ తల్లి కోరుకోదు. అవును అవును. వాళ్ళ మదర్ కూడా ఆల్రెడీ చెప్తున్నారు కదా చిన్న పాపకి. అంటే మీ చుట్టుపక్కల ఏం మాట్లాడుకుంటున్నారు ఆ పాప గురించి? అండ్ ఈ ఘటన తెలిసిన తర్వాత చుట్టుపక్కల వాళ్ళ రియాక్షన్స్ ఏంటి శాంతి గారు? వాళ్ళ రియాక్షన్స్, పాప సేఫ్ గా రావాలని కోరుకుంటున్నానండి. చాలా సాడ్ ఫీల్ అవుతున్నాము. సిక్స్త్ డే కదా ఇది. అవును అవును. సేఫ్ గా రావాలని ఇంత కూడా మా రిలేటివ్స్ తో డిస్కస్ చేశామండి. పాప బాధపడ్డాము. పాప సేఫ్ గా రావాలని ప్రేయర్ చేసుకుంటున్నాం. రైట్, థ్యాంక్ యూ సో మచ్ శాంతి గారు. అండ్ కాస్త మీరు ఎమోషనల్ అయ్యారా? ఐ కెన్ అండర్స్టాండ్. ఎందుకంటే ఒక తల్లి గుండె తల్లడిల్లిపోతుంది. ఒక తల్లి స్థానంలో ఉంటే ఆ పాప గురించి ఆలోచిస్తాయి, కళ్ళు చెమర్చుతాయి. అమ్మా అనే పిలుపు కోసం ఏ తల్లి అల్లాడిపోదు. ఆ కూతురు దూరం అయితే అమ్మ అనే పిలుపు ఆ రాత్రికి, ఆ క్షణానికి వినిపించకపోతే పంచభక్ష పర్వణాలు పెట్టిన ఆ తల్లి కడుపుకి ఆనందం ఉండదు. 9 మాసాలు కనీ పెంచిన పిల్లలు, దట్టు ఈ వయసు 2 ఏళ్ళు 3 ఏళ్ళు అంటే పాపం వాళ్ళ చేత్తో వాళ్ళే పూర్తిగా తినరు. ఆ రాత్రికి తల్లి ఆ 5 వేళ్ళు అన్నంలో కలిపి నోటి వద్దకు తీసుకొచ్చి, ఇంకా చెప్పాలంటే నోట్లో కుక్కితేనే కానీ వాళ్ళ ఆకలి వాళ్ళకే తెలియని రోజులు. అటువంటిది చిన్నారి, చుట్టూ చిమ్మ చీకటి, ఓ పక్క తోడేళ్ళు, గుంట నక్కలు, అడవి పందులు, ఇవన్నీ అక్కడే ఉన్నాయని తెలిస్తే వాటి మధ్యలో పాప ఉండింది అని అనుకుంటే అసలు ఎలా ఆలోచించాలన్న మనసు రావటం లేదు. ఎక్కడ క్లూ దొరకట్లేదే. నెక్స్ట్ కాలర్ జాయిన్ అవుతున్నారు, భాను. రైట్, భాను మాట్లాడుతున్నారు. ఎక్కడి నుంచి? పీసీఆర్ హైదరాబాద్ నుంచి భాను మాట్లాడుతున్నారు. భాను నమస్తే అండి. నమస్తే సార్, నేను వాళ్ళ అబ్బాయిని కృష్ణ మాట్లాడుతున్నాను. ఎవరండి? భాను వాళ్ళ అబ్బాయి సార్. ఓకే, భాను గారి అబ్బాయి కృష్ణ. కృష్ణ చెప్పండి. సార్, ఇది నేను దాదాపు 1 minute స్క్రోలింగ్ మొదలైనప్పటి నుంచి చూస్తూనే ఉన్నా ప్రతిరోజు కూడా. మాక్సిమం పాపకి ఏం కాకుండా ఉండాలి సార్. ఎందుకంటే మనకి 3 days కుక్క మిస్ అయ్యి మళ్ళీ 4th day వచ్చేసింది. వచ్చి మళ్ళీ 4th morning వెళ్ళిపోయింది, ఈవినింగ్ వచ్చేసింది. వెళ్ళడం అంటే వాళ్ళతో పాటు, అదే కుక్కతో పాటు క్లూస్ టీమ్ కూడా వెళ్ళింది కదా భాను కృష్ణ, రైట్? ఎస్ సార్, కానీ మనకి క్లూస్ టీమ్ వచ్చిన తర్వాత ఇవాళ నైట్ 4th night 5th night తీసుకెళ్లారు కుక్కని ఫుడ్ పెట్టించి.
సో దాని అర్థం మేబీ పాప సేఫ్ అయి ఉంది. ఐ మీన్ ఒక 30 కిలోమీటర్స్ అరౌండ్ లో ఏమైనా వెతికితే బై ఛాన్స్ ఉంటుంది. ఓకే, ఫస్ట్ పాయింట్ అయితే. సెకండ్ పాయింట్ వచ్చేసరికి ఏంటంటే ఆ చుట్టుపక్కల ఉన్న సీసీ కెమెరాలు ఖచ్చితంగా ఇంటి పక్కన షాప్ పక్కన ఎక్కడ ఉంటాయి కదా. అవును అవును. అవి కూడా ఒకసారి చెక్ చేయిస్తే ఒక 2 days నుంచి కిడ్నాప్ పాప మిస్ అయ్యే 2 days ముందు ఒక్కసారి చెక్ చేస్తే ఎవరన్నా అనుమానాస్పదంగా ఎవరన్నా దొరుకుతారు కదా మనకి ఛాన్స్ మేబీ. అది నేను కంటిన్యూగా చూస్తున్నాం సార్ అసలు కంప్లీట్. ఎందుకంటే ఆ పాప దొరకాలని అందరికీ సంకల్పం కూడా. అవును, మనందరం సంకల్పం అదే కదా. ఆ చిన్నారి వాళ్ళ అమ్మ చెంతకు చేరుకొని చిరునవ్వులు చిందిస్తుంటే మనం కదా సంబరపడిపోతాం ఆ రోజు. ట్రూ. బట్ థ్యాంక్స్ ఫర్ కాలింగ్ కృష్ణ. మీరు కూడా మీ డౌట్స్ని రైజ్ చేశారు. చాలామంది చాలా డౌట్స్ రైజ్ చేస్తూ ఉన్నారు, చాలా అనుమానాలు వ్యక్తం చేస్తూ ఉన్నారు. అందరి నమ్మకం కలవాలి. ఆ తల్లి ఆ చిన్నారి, ఆ తల్లి చెంతకు ఆ చిన్నారి చేరుకోవాలి. వాళ్ళిద్దరి ముఖంలో చిరునవ్వు చూడాలి. ఇది అందరి సంకల్పం. అండ్ ఈ నేపథ్యంలో మరికొందరు కాల్స్ తీసుకునే ప్రయత్నం చేస్తాం. మా ప్రతినిధి ప్రకాష్ అప్డేట్స్ అందించేందుకు ప్రెసెంట్ గ్రౌండ్లోనూ ఉన్నారు, ఆపరేషన్ టీంతో కంటిన్యూ అవుతూ ఉన్నారు. రైట్, నెక్స్ట్ ఉండి నుంచి రాణి కాల్ చేస్తున్నారు. రాణి దగ్గరికి వెళ్తున్నాను. రాణి గారు నమస్తే అండి. నమస్తే అండి. రాణి గారు, మీ టీవీ కానీ లేకపోతే మీ గ్యాడ్జెట్స్ ఏమైనా మ్యూట్ చేసి మీరు మాట్లాడే ప్రయత్నం చేయండి. ఓకే. అది అంటే ఇప్పుడు డాగ్ పర్టికులర్ ప్లేస్ ఏదైనా జరిగితే అక్కడ తీసుకెళ్ళి ఆగుతుంది కదండి, మరి అది వెళ్ళట్లేదు కదా, అవన్నీ తీసుకుని వెళ్ళట్లేదు కదా. వెళ్ళారు డాగ్ని తీసుకువెళ్ళారు. ఒక సర్టెన్ లొకేషన్ దగ్గరికి వెళ్ళి డాగ్ కూడా ఆగిపోయింది. అక్కడి నుంచి పాపం చుట్టూతా మళ్ళీ చెక్ చేశారు, కానీ ఎక్కడో క్లూ దొరకలేదు. బట్ ఇంకా ఇన్డెప్త్గా ఇంకా లోపలికి వెళ్ళే ప్రయత్నం చేస్తున్నారు. రాత్రి పగలు తేడా లేకుండా జరుగుతుంది ఆ ఆపరేషన్ అంతా కూడా. అవునండి, అవును చూస్తున్నాను. అంటే ఇక్కడ ఏమైనా పాము ఏమైనా కొండచిలు తిరిగిన ప్లేసెస్ ఏమైనా ఉన్నాయో కుక్క ఆగి ప్లేస్లు? అంటే ఒకవేళ కొండ చిలువ లాంటిది ఏమైనా అటాక్ చేసి ఉండొచ్చు అని అనుమానం ఇది. అంటే ఆ ప్లేసెస్ అంటే పామాయిల్ కాకుండా ఎక్కువ స్నేక్స్ ఉంటాయండి బాగా అసలు. అవును కొండ చిలువ మనకి ఐడియా ఉంది. అంటే ఇక్కడ రాణి గారు ఇక్కడ మాట ఏంటంటే, సరే ఒకవేళ పాప మీద అటాక్ చేస్తుంది అనుకున్న సందర్భంలో అక్కడ డాగ్ ఉంది కదా, మరి డాగ్ని కూడా ఒకవేళ అటాక్ చేసి ఉండొచ్చేమో కదా. ఒకవేళ అంత కొండ చిలువ చిన్నారిని ఒకవేళ అటాక్ చేస్తుంటే అక్కడ పక్కనే డాగ్ కూడా ఉంది కదా మరి. అవును, అండ్ ఎవరో ఒక మధ్యస్థం లేనతను ఏదో చెప్పాడంట కదా ఇక్కడ అదే పాప డాగ్ వెళ్తున్నదని ఏదో. ఓకే, అంటే ఎవరైనా కిడ్నాప్ చేసి ఉండొచ్చు అని అనుమానం మీది? ఏమన్నా దగ్గర వాళ్ళు అక్కడ ఉండే ప్లేసెస్ వాళ్ళు ఏమన్నా తెలియకుండా అలా జరగచ్చు, లేకపోతే కొండచిలు ఏదైనా అటాక్ అయ్యింది. రైట్ రాణి గారు, థ్యాంక్స్ ఫర్ కాలింగ్. చాలా అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. కొంతమంది మాట్లాడుతున్నారు, కొంతమంది ప్రార్థిస్తున్నారు. తండ్రి నాయన శివయ్య, ఆ పాపకి ఏం కాకుండా తను కనిపించేలా చేయి తండ్రి అని చెప్పి ప్రార్థిస్తూ ఉన్నారు. అందరి ప్రార్థనలు సక్సెస్ కావాలని కోరుకుంటున్నాం. అందరి ప్రార్థనలు ఆ చిన్నారికి 1000 ఏళ్ళ ఆయుష్ నింపాలి. బహుశా ఇది ఎగ్జాగరేషన్ అనిపించవచ్చు, కానీ బట్ ఈ సందర్భంలో అనిపిస్తుంది. ఎందుకంటే తల్లి, నువ్వు మా ఆయుష్ కూడా పోసుకొని నువ్వు బ్రతికి బట్టకట్టు తల్లి అని చెప్పి కోరుకుంటున్న వాళ్ళు ఎంతమంది కదా దాదాపు మాట్లాడుకుంటున్న సందర్భం కదా. ఇంకొంతమంది కామెంట్ చేస్తున్నారు, పాప మిస్ అయిన రోజు వీళ్ళ ఇంటి దగ్గర ఎన్ని మొబైల్ సిగ్నల్స్ యాక్టివ్గా ఉన్నాయి, ఇంటి దగ్గరగా ఉన్నాయి అన్నీ చూడొచ్చు అని చెప్పి కొంతమంది కామెంట్ చేస్తున్నారు. లోకల్ వాళ్ళని డీటెయిల్గా ఎంక్వైరీ చేయాలి. అనుమానం ఉన్న వాళ్ళని, పక్కన ఉన్న వాళ్ళని కూడా కనిపెట్టలేము. ఎవరు ఎలాంటి వారో తెలియదు. ఓకే, అంటే లోకల్గా ఉన్న వాళ్ళని ఎంక్వైరీ చేయాలి, దాంతోపాటు చుట్టుపక్కల ఉన్న వాళ్ళని కూడా ఎంక్వైరీ చేయాలి. ఎందుకంటే ఎవరు ఎలాంటి వాళ్ళు కనిపెట్టలేకపోతున్నా తేడా తెలియదు కదని చెప్పి కొంతమంది అంటూ ఉన్నారు. గాడ్ బ్లెస్ యూ తల్లి అని చెప్పి ఇంకొంతమంది ప్రార్థిస్తూ ఉన్నారు. చాలామంది కాల్స్ కనెక్ట్ కాలేని వాళ్ళైతే కాల్స్ కనెక్ట్ పాపం ఎవరికి వాళ్ళకి కనెక్ట్ కావటం లేదు, వాళ్ళు కామెంట్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. కొంతమంది సీసీ కెమెరా చెక్ చేయండి అని చెప్పి వాళ్ళు రిక్వెస్ట్ చేస్తూ ఉన్నారు.
అది మన పోలీస్ వాళ్ళు ఆల్రెడీ ప్రయత్నాలు చేస్తున్నారండి. పాపం వాళ్ళు కూడా తీవ్రంగా ట్రై చేస్తున్నారు. పాప ఫాదర్ డ్రామా ఆడుతున్నాడు అనిపిస్తుంది సార్ అని ఇంకొంతమంది అనుమానం వ్యక్తం చేస్తున్నారు. బట్ ఫర్ నవ్ వీ కాంట్ కమ్ టు ఆ కంక్లూషన్ అండి. బస్ అనుమానం ఉండొచ్చు, లేకపోతే అనుమానం రావచ్చు, కానీ కంక్లూషన్కి అయితే రాలేము ఇప్పుడున్న పాయింట్ ఆఫ్ టైంలో. ఇంకా తుని నుంచి అప్పలకొండ రియాక్ట్ అవుతున్నారు, ఫోన్ చేశారు, ఒకసారి మాట్లాడదాం. అప్పలకొండ నమస్తే అండి. నమస్తే, చెప్పండి. అప్పలకొండ, మీ ప్రాంతానికి దగ్గరలోనే ఈ ఘటన జరిగింది కాబట్టి ఏంటి అక్కడ ఎటువంటి పరిస్థితులు ఉన్నాయి, అక్కడ వాళ్ళు ఏమనుకుంటున్నారు పాప విషయంలో? ఎస్, చెప్పండి. ఇక్కడ పరిస్థితి ఏంటంటే వాసంగాను పాప వెళ్ళిన తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత ఎత్తడం మొదలు పెట్టారండి. ఓకే. హాఫ్ అన్ అవర్ లోని కుక్క పాప ఒక పిలిచిందని తల వెంట్రుకలు కానీ లేదంటే కుక్క తల వెంట్రుకలు కానీ ఉన్నాయని అక్కడ పాప తల్లి చెప్తుంది. ఎట్లా మరి చెప్పండి. ఆ పాప తల వెంట్రుకలు కుక్క తల వెంట్రుకలు ఒక ఫిన్సింగ్ అంటుకుని ఉన్నాయని చెప్తున్నారు. ఫెన్సీకా? ఓకే. ఆ సందర్భంలో నాకు తెలిసి ఏంటంటే పక్కన ఫారెస్ట్ ఏరియా, తర్వాత పామాయిల్ తోట కాబట్టి కొండ సెలవు ఏమన్నా అటాక్ చేసి దాని మీద ఈ కుక్క అటాక్ చేయడం వల్ల కొండ సెలవు మింగేసి మ్యాక్సిమం ఒక కొండ మీదకి ఏమన్నా వెళ్ళిపోయిందా అని అనుమానం అండి. ఓకే. ఆ అనుమానంలో మనకి ఏ క్లూ దొరకలేదంటే మ్యాక్సిమం మేము వెళ్తే ప్రజెంట్ ఏరియా కూడా మేము వెళ్ళామండి. మీరు వెళ్ళారా ఆ ప్రాంతానికి? వెళ్ళి ఆ ప్రాంతానికి మేము వెళ్ళామండి. ఓకే. వెళ్ళినా కానీ ఇటెంట్ క్లూ దొరకలేదంటే కారణం ఏంటంటే ఈ ఏమైనా అదే కొండ తెలం ఏమన్నా మింగేసిందా అని మాకు అనుమానం అండి. కుక్క 2 రోజులు పోరాటం చేసి కొండ మీద కిందకు వచ్చిందని మా అనుమానం. అంటే మీకు ఆ ప్రాంతంతో కాస్త దాన్ని ఏంటంటారు, ఆ ప్రాంతంతో మీకు ఐడియా ఉంది కాబట్టి ఎలా ఉంటుందండి ఆ ప్రాంతం? ఆ ఏరియా ఎలా ఉంటుంది, అక్కడ ఏమేమి ఉంటాయి? అయ్యా ఏరియా అంటే అండి నక్కలు ఉంటాయి, తర్వాత ఈ అడవి పందులు ఉంటాయి, ఈ ఎక్కువ ఫారెస్ట్, తర్వాత ఇది పామాయిల్ తోట కాబట్టి ఖచ్చితంగా కొండ పిల్లలు అవి ఉంటాయండి. ఓకే. బాగా కొంచెం కొండ ఏరియా అండి అది. తర్వాత పక్కన జీడిమావ తోటలు ఇవన్నీ ఉంటాయండి. ఎక్కువ మనుషులు తిరిగే ప్రదేశం కాదండి అది. ఓకే. అంటే ఈ అడవి జంతువులు ఎక్కువ ఉంటాయండి. అడవి జంతువులు ఉన్నా కానీ అడవి జంతువుల వల్ల ప్రాణహాని అంటే ఏదో క్లూ దొరికినండి. కానీ నేల జాతి జంతువు వల్ల ప్రాణహాని ఏదో జరిగింది, అందువల్ల క్లూ దొరకలేదు మా అనుమానం అండి. అంటే మీరు అక్కడ ఆ ప్రాంతానికి చాలా దగ్గరగా, అంటే ప్రాంతం మీకు బాగా తెలుసు అంటున్నారు కదా, ఎప్పుడైనా ఈ కొండ చెలువలు కావచ్చు లేకపోతే ఈ వన్యమృగాలు ఏమైనా ఇళ్లలోకి రావడం ఇవేమైనా ఎప్పుడైనా జరిగిందండి అక్కడ? వీళ్ళలో రావండి, మనం వ్యవసాయంలో స్కీలోకి వెళ్తుంటాం కదండి, వారిలోకి వెళ్ళేటప్పుడు ఖచ్చితంగా కనిపిస్తుంటాయి. ఓకే. అంటే మీకు ఎప్పుడైనా కంటపడ్డాయండి అవి? అప్పుడు కొండ పిల్లలు లాంటివి అయితే మాకు కంటపడ్డాయండి ముందు గతంలో. ఓకే.